నాయకులందరినీ దయచేసి కొద్దిగా మన ప్రతి ఒక్కరిని సమయాన్ని ఆదుకుంటున్నటువంటి నాయకుడు మన మధ్యకి ఈరోజు రావడం చాలా అదృష్టం. మనం ఎన్నోసార్లు కూడా మరి స్థితిని దేవుడు కలిగించాడు, మరియు ఉన్నతమైనటువంటి స్థితిని ఇంకా దేవుడు ఎదిగింపచేయాలని మరి ప్రతి ఒక్కరు కూడా దయచేసి సమన్వయం పాటించండి. మన గౌరవిద్దాం ప్రతి ఒక్కరిని. మనకి సమయాన్ని కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే ఈరోజు ఆయన జన్మదిన వేడుకల్లో, పరమాత్ముడైనటువంటి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా అదృష్టకరం. మరియు దుబాయ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు కూడా వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా మా సుపరిచితులు బాదాజన్న గారు కూడా వేదిక మీదకి దయానంద్ గారు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రులు తెలియజేస్తున్నాం. ఈ భూమి మీద కారణ జన్ముడుగా ఈ రూరల్ ప్రాంతంలో నా తండ్రి మీరు నీ కుమారుని జన్మింపజేసి బడుగు బలహీన వర్గాలైనటువంటి పేద స్థితిలో ఉన్నటువంటి ప్రతి జనాంగానికి మరణ నూతన ఉత్తేజము, ఇందిరమ్మ రాజ్యాన్ని, దైవ సంబంధమైనటువంటి రాజ్యాన్ని నెలకొల్ప భూపతి రెడ్డి గారికి ఇచ్చినందుకు వందనాలు స్తోత్రములు తెలియజేస్తున్నాం. నా దేవ, మిగిలినటువంటి కాలంలో ఈ రూరల్ ప్రాంతంలో భూపతి రెడ్డి గారిని ఇంకా అంచెలంచెలుగా ఎదిగింపజేసి అనేకమైనటువంటి వారికి సేవ చేసే స్తోత్రము తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేవ, ఇంకా ఉన్నతమైన స్థితిలో మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చి ఇంకా అనేక మందికి సేవ చేసి అనేకమైనటువంటి కార్యక్రమాల్లోనూ అనేక మంది మేలు పొందుకునేటువంటి రీతిగా కారణ జన్ములుగా నిలబెట్టుకోమని నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ స్థితిలో వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన యొక్క జన్మదిన వేడుకల్లో అందులో బట్టి మన మధ్య ఉన్నటువంటి కొద్దిసేపు కూర్చుంటే మనకు ప్రశాంతంగా ఉంటాం. సార్ ఒకసారి నన్ను పిలుచుకొని, రాజు మన దుబాకులో లీడ్ రావాలి, ఇది పరిస్థితి అని చెప్పేశాడు. నేను ఆల్రెడీ ఫీల్డ్లోకి రావద్దు అనుకున్నాను. సార్ పిలవగానే రాత్రికి రాత్రి మళ్ళీ మనసు మార్చుకొని మరలా అది రంగంలోకి దిగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను మీకున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఏ క్షణాన్ని నువ్వు ఫోన్ చేసినా కానీ నేను సిద్ధంగా ఉంటాను, నువ్వు మాత్రం పని చేయవలసిందని చెప్పగానే మరలా పని ప్రారంభించేశాము.
ఓన్లీ సార్ చెప్పింది ఒక దుబ్బాక మాత్రమే చెప్పాడు. కానీ నేను చేయవలసింది ఎంతవరకు చేశానో తెలుసా? నా మాట వినేటువంటి దైవసేకులు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఫోన్ చేసి ఇది పరిస్థితి, సారి గెలుస్తున్నారు, ఖచ్చితంగా ఈ రూలర్లో సార్ వస్తారు, ఏ పరిస్థితుల్లో రాత్రి అర్ధరాత్రి తప్పినా కానీ సారు ఫోన్ తీయడానికి పని చేయడానికి సిద్ధంగా ఉంటాడంటే కొంతమంది నమ్మలేదు. నమ్మకపోతే అక్కడ ఉండినంత సార్కు కాల్ చేయించారు. కాల్ చేస్తే సారు లిఫ్ట్ చేయగానే వాళ్ళు చాలా సంతోషించారు. దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక ఇద్దరు వ్యక్తులైతే డైరెక్ట్గా సార్ క్యాంపస్ పక్కనే ఉంటాడో చూసి సార్తో నేను కలుస్తున్నప్పుడు నేను చూస్తాను, ఒకసారి మీకు నమ్మకం ఉందా లేదా అంటే సార్ దగ్గర కలుసుకున్నప్పుడు వాళ్ళు చూసి చాలా సంతోషించారు. అప్పుడు అన్నారు, సారు ఖచ్చితంగా చేయగలుగుతాడు, ఏ రాత్రి అయినా సరే మనకు మరలా గేటు ముందు పరిస్థితులు ఉండవు, ఏ సమయానికైనా సార్ దగ్గరికి వెళ్ళి పని చేయించుకొచ్చే స్థితిలో వచ్చారు కాబట్టి అనే విషయాన్ని నమ్మి సార్ గెలిచిన తర్వాత కూడా మేము టచ్ చేసాం. సార్ గెలిచిన తర్వాత ఫోన్ లేవట్టాడు ఒకసారి టచ్ చేశారు నన్ను. ఉన్నామని అందరూ కూర్చొని మాట్లాడినప్పుడు టచ్ ఒకసారి ఫోన్ చేయి లేవడతాడు, ఇంతకు ముందు లేవట్టండి కదా ఇప్పుడు లేవడతాడు లేదని చెప్పేస్తే మళ్ళీ ఏం చేశారు, అప్పుడు సారు అక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే సార్ లేవట్టి రాజు ఎక్కడ ఉన్నా ఓకే మీరు కలుస్తుంటే రండి పొద్దున 11 గంటలకన్నా. మాకు ట్రాఫిక్లో లేట్ అయిపోయి సార్ను మేము గ్రౌండ్లో కలిసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అయినా సార్ని బట్టి మేము అందరం కూడా ఒకసారి గర్విస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా మరొకసారి డెవలప్మెంట్ కావడానికి వరకు ఎలాంటి స్థితికి రావాలంటే రూలర్లో భూపతి రెడ్డి సారే మరలా ఎప్పుడు కూడా ఇందులో మార్పు లేకుండేటువంటి స్థితిని రావాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ రూలర్ అంటే భూపతి రెడ్డి సార్ అంటే రూలర్ అనే స్థితిని కలిగించాలని మేము ప్రార్థన కూడా చేస్తుంటాం. అదేవిధంగా మేము కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా దైవ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఒక నిమిషం మాత్రమే, అంటే మంచి వారి పైనను చెడ్డవారి పైనను వర్షమును సూర్యుడిని కురిపిస్తున్నటువంటి కన్న తండ్రి, ఆ విధంగానే అన్న గెలిచినా ఓటేసినా ఓటేయకున్నా మనం అందరికీ సమానమైనటువంటి పరిపాలన ఇస్తూ గెలిచినటువంటి తర్వాత అందరికి కూడా అన్ని పథకాలు వర్తింపజేస్తూ నాకు ఓటేయలేదనేటువంటి ఇబ్బంది కలిగించుకుంటాం. మేము చాలా ఇబ్బంది పడ్డాం, మమ్మల్ని దగ్గరికి రాని స్థితిలో చూసాము. అలా కాకుండా అందరికీ సమానమైనటువంటి దాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి సమయం, ప్రతి ఒక్కరికి ఆదరణ, ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తూ మమ్మల్ని అందరిని ఆదరించాలని, నాకు ఓటేయలేవని దూరం చేయకుండా మరలా ఈ రూరల్లో మనం అందరం గెలుపొంది ఈ 20,000 కాదు అసలు ఈ రూరల్ అసలు ఓటు బ్యాంక్ అనేది భూపతి రెడ్డి సారికి ఉండే స్థితి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. అలాంటి విధంగా పరిపాలన జరిగించాలని సార్ రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాను. గ్రామంలోని యేసుక్రీస్తు ప్రార్థనా మండలి సంబంధించినటువంటి చర్చ్లో మరి ఆ దేవుడు జీసస్ యొక్క బర్త్డే ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లో నేను మీ దగ్గరికి రావడము, మరి నాతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పెద్దలు శేఖరగౌడ్ గారు, గోపి గారు, నరేష్ గారు, మరియు గంగారెడ్డి గారు, అదేవిధంగా గంగారెడ్డి గారు, అదేవిధంగా రమేష్, శంకర్ గారు, మరి మనోహర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, రాజ్ కుమార్ గారు, మన ఎర్రన్న గారు, మహేందర్ గారు, మీ గ్రామస్తులైనటువంటి పూతన్న, మరి అదేవిధంగా అశోక్ గౌడ్ గారు, ఇద్దరు పేరు పేరున అక్కడ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు నాతోని, వాళ్ళందరూ కూడా పేరు పేరున మరి ముఖ్యంగా మీకు ఈ క్రిస్మస్ వేడుకల్లో నాకు పిలిచి ఆహ్వానించి మరి మీలో భాగస్వామిగా ఆ దేవుణ్ణి ప్రార్థించుకునే భాగ్యం కలిగించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం. తెలిసిగా ఉన్నప్పుడు వచ్చాను, తర్వాత మళ్ళీ మన గ్రామంలో వచ్చినప్పుడు అంటే నాకు దుబ్బాక గ్రామం నాకు ఒక డాక్టర్గా చాలా అనుబంధం ఈ గ్రామస్తులతో. ఇక్కడ లక్ష్మారెడ్డి హాస్పిటల్లో నేను కన్సల్టెంట్గా ఉండేవాడిని. తర్వాత కూడా నేను హాస్పిటల్ పెట్టినాక కూడా మరి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ హాస్పిటల్కి మటుకు నా దగ్గర పంపించేవాళ్ళు. సో ఇక్కడ అందరూ కూడా నాకు అంటే నేను అందరికీ అంతో ఇంతో నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మీకు సేవలు అందించిన కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి సంబంధం ఇవన్నీతో నేను నిజంగానే గత ఎన్నికల్లో కొంచెం భయపడ్డా. అంటే గ్రామం ఏమో పెద్దది, మరి నాయకత్వం ఏమో 3-4 కనబడుతుంటారు, పొద్దున్న అలాంటి వాళ్ళు అసలు అదే పాపం సిన్సియర్ వాళ్ళకి అన్ని తక్కువ టైంలో రావు. అయితే మరి ఏందో అని చెప్పి భయపడి మళ్ళీ రాజ్ కుమార్ కూడా పిలిచిన
నువ్వు బొడ్డమ్మ అది బతుకమ్మనా బతుకమ్మ టీవీ నుండి బంద్ చేయ బాబు, నీకు ఏదైనా ఉంటే నేను గెలిచిన తర్వాత నేను సెట్ చేస్తా, కానీ నువ్వు వచ్చి ఒంట్లో తిరుగు అని చెప్తే నిజంగానే వాళ్ళు వచ్చి కష్టపడ్డారు. ఇలా మీకు అందరు కూడా గ్రామస్తులకు మీకు అందరు కూడా పేరు పేరున నాకు భారీ మెజార్టీ ఇచ్చారు ఈ గ్రామంలో, మీకు అందరు కూడా ధన్యవాదాలు. ఇప్పుడే బాగా నిన్న అసెంబ్లీలో రేవంత్ అని కూడా చెప్పాను, నేను గెలిచినంత మాత్రాన మీకు నాయకుడు కాలేదు, మీరు ఇచ్చినటువంటి అవకాశం నా దేవుడు నాకు కల్పించి మీకు సేవ చేయడానికనే భావిస్తా ఉన్నా. కాబట్టి మీకు ఒక సేవకుడిగానే మేము ఉంటాం. అయితే ఈ గ్రామము అభివృద్ధిలో మాత్రం ఖచ్చితంగా నేను స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తాను. అభివృద్ధి అనేది సరే ప్రభుత్వ పరంగా ఫండ్స్ వస్తుంటాయి, కొంచెం వెనక ముందు అవుతుంటే నడుస్తూ ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాలు. ఒక సంవత్సరం ఒక పని అవుతుంది, ఇంకో పని అవుతుంది, కానీ ఖచ్చితంగా మీ కష్ట సుఖాల్లో అన్నింటిలో నేను అందుబాటులో ఉంటానని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆహ్వానించి మరి దేవుడి యొక్క బర్త్డే సెలబ్రేషన్లో ఇక్కడ కేక్ కట్ చేయించి మీ అందరితో ఆ దేవుని ప్రార్థించుకునే భాగ్యం కలిగించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జీసస్ దయ వల్ల మీరందరూ మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు అదే దుబ్బాక గ్రామస్తులే కాక యావత్ నిజామాబాద్ రూరల్ ప్రజలు మరి నిజామాబాద్ ప్రజలు అదే తెలంగాణ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి. వాళ్ళందరూ కూడా మరి ఉన్నత స్థాయికి ఎదిగి మరి మంచి జీవితాన్ని మీకు అందరికీ కూడా మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి ఆ జీసస్ను హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రసాద్ అన్న గారు, దేవదాస్ నాన్న గారు, నరసింహ గారు వచ్చి సార్కి సన్మానం చేయాలని మనవి చేస్తున్నాడు. ఒకసారి ముందరికి వస్తే త్వరగా మరి మన రామడుగు చౌరస్తా నుండి ఇక్కడ దర్పల్లి వరకు ఈ రోడ్డు డబుల్ రోడ్డు చూపిస్తానని చెప్పాను. తప్పకుండా జీసస్ దయతోని నాకు అంత శక్తిని ప్రసాదిస్తారని ఆ రోడ్డు కంప్లీట్ చేసుకుంటాను.